హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. ఈరోజు మనం తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ అయితే వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా లాంగ్ వీకెండ్ రావడం వల్ల 4 days అవుతున్నాయి అనమాట. మనకి సాలంకి రీచ్ అయ్యే ముందు మనకి హోటల్ శ్రీ సుబ్రహ్మణ్య ప్యూర్ వెజ్ అనేది వస్తుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. May 1st కి హాలిడే ఉంది అండ్ థర్స్డే వచ్చిందనమాట. సో ఫ్రైడే ఒక్కరోజు లీవ్ పెట్టుకుంటే సాటర్డే సండేతో కలిపి 4 days అయితే వస్తుంది. సో అందుకే చాలా మంది బైకర్స్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కోయంబత్తూర్ సిటీ అయితే రీచ్ అయ్యాము. టైం వచ్చేసి 12:15 అయితే అవుతుంది. అండ్ సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. రోడ్స్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అనమాట. అండ్ అలాగే సిటీకి మధ్యలోనే మనం 2 పెద్ద పెద్ద లేక్స్ అయితే చూడొచ్చు. బెంగళూరులో మార్నింగ్ 5:15కి స్టార్ట్ అయితే కోయంబత్తూర్ సిటీ రీచ్ అయ్యేసరికి 12:15 అయితే అయింది. అండ్ కోయంబత్తూర్ సిటీ దాటాక ఒక రెస్టారెంట్లో ఆగామన్నమాట లంచ్ చేద్దామని. యాక్చువల్గా మేము ట్రిప్ ప్లాన్ చేసింది కొడైకెనాల్కి. బట్ ఆన్ ద వేలో మాకు కోయంబత్తూర్ ఉంటుంది కాబట్టి ఇషా యోగా సెంటర్ని చూసుకుని వెళ్దామని ఇక్కడైతే 1 day స్టే చేస్తున్నాం అనమాట. సో కోయంబత్తూర్లో 1 day స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కొడైకెనాల్కి అయితే స్టార్ట్ అవుతాం. సో కోయంబత్తూర్లో నేను హోటల్ అయితే రీచ్ అయ్యాను. బేసిక్గా ఇషా సెంటర్ వచ్చేసి కోయంబత్తూర్ సిటీ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 30 kilometers దూరంలో అవుట్స్కట్స్లో ఉంటుంది. సో మేము బుక్ చేసుకున్న హోటల్ ఏంటంటే ఇషాకి కొంచెం దగ్గరలో బుక్ చేసుకున్నాం. సో ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మనకి 7 hours అయితే పడుతుంది. ప్రశాంతంగా లంచ్ చేసేసి ఇక్కడికి రీచ్ అయ్యాం కదా. ప్రజెంట్ టైం వచ్చేసి 2:30 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఈషా సెంటర్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 9 kilometers అయితే చూపిస్తుంది. సో ప్రశాంతంగా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇక ఈవినింగ్ టైంలో మనం ఈషా సెంటర్కి అయితే బయలుదేరుదాం. అండ్ ఇదైతే నేను బుక్ చేసుకున్న హోటల్. నాకైతే 1100 అయితే పడింది. సో ఇద్దరుంటే షేరింగ్లో తక్కువ అయితే పడుతుంది. రూమ్ వచ్చేసి సింపుల్గా నీట్గా ఉంది. అండ్ బేసిక్గా మనకి ఒక 1000 నుంచి ఒక 1500కి అలా వస్తాయి అన్నమాట రూమ్స్ ఇక్కడ. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. అండ్ మేమైతే ఈషా యోగా సెంటర్కి అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ఇలా గుల్మోహర్ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మేమున్న ప్లేస్ నుంచి 9 kilometers కదా. సో జస్ట్ ఒక 20 minutesలో అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి ఈవినింగ్ 5:20 అవుతుంది. సో మేమైతే ఆల్మోస్ట్ ఇక ఇషా యోగా సెంటర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫీల్ బాగుంది కదా. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. ఊటీ హిల్ స్టేషన్ ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ అలానే ఉందన్నమాట. సో ఆ కొండలకి అవతల మనకి కేరళ ఉంటుంది. సో క్రౌడ్ అయితే బాగానే వచ్చారు. చూడొచ్చు మీరు, మొత్తం ట్రావెలర్ వ్యాన్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. సో అలాగే పార్కింగ్ దగ్గర మొత్తం స్టక్ అయిపోయింది అనమాట ట్రాఫిక్. చెట్ల మధ్యలో ఉన్న గ్యాప్లోంచి ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కొంచెం కొంచెం. సో కార్స్కి 30 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి. సో ఈ ఇషా యోగా సెంటర్ వచ్చేసి మార్నింగ్ 6కే ఓపెన్ అవుతుంది అనమాట పబ్లిక్కి. సో 6 నుంచి 8 వరకు అయితే విజిటర్స్ విజిట్ చేయొచ్చు దీన్ని. సో ఈ ఈషా యోగా సెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు కూడా సాయంత్రం 7:20 లేజర్ షో అయితే జరుగుతుంది. ఆ లేజర్ షో వచ్చేసి ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా. సో దాని మీద అయితే ప్రొజెక్ట్ చేస్తారనమాట. అది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దానికైతే అదైతే ప్రతిరోజు జరుగుద్ది. సో దానికోసం అయితే చాలామంది అయితే వస్తారనమాట ఇక్కడికి. పార్కింగ్ ఏరియా దగ్గర నుంచే మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా. రోజంతా ఫుల్ ఎండలు ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడైతే మాత్రం క్లైమేట్ ఫుల్ ప్లెజెంట్గా అయితే ఉంది. అండ్ మనకి లోపలికి రాగానే గోశాల లాగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే వెనక చిన్న చిన్న స్టోర్స్ అయితే ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ స్నాక్స్ దొరుకుతాయి అన్నమాట. ఇక ఆదియోగి స్టాచ్యూ వైపుకి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇషా యోగా సెంటర్ కోయంబత్తూర్ నుండి 30 kilometerల దూరంలో పచ్చని కొండల మధ్యలో ఉంటుంది. ఇది సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అయితే స్థాపించారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లేజర్ షో, అలాగే ధ్యానలింగం. ఇక్కడ ధ్యానలింగం వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానలింగం అన్నమాట. ఇక్కడ యోగా అయితే నేర్పించడం జరుగుతుంది. అలాగే ప్రతి మహాశివరాత్రి రోజు ఇక్కడైతే చాలా గ్రాండ్గా అయితే ఉత్సవం జరుగుతుంది. దానికి చాలామంది సెలబ్రిటీస్ అలాగే లక్షలాది మంది జనాలు అయితే వస్తారు. ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మనస్సుకు శాంతి, శరీరానికి శక్తి లభిస్తాయని నమ్ముతారు. అలాగే ఇక్కడ ఆది యోగా కార్యక్రమాలు, ఇషా క్రియ వంటి ప్రత్యేక యోగా విధానాలు అయితే నేర్పిస్తారు. గూగుల్లో చూస్తే ఓన్లీ వైట్ కలర్ లేదా ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ అయితే అలౌ చేస్తారు అని ఉంది. బట్ ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తే అలా ఏం లేదు. జనాలందరూ కూడా రంగురంగుల బట్టలు అయితే వేసుకొని వస్తున్నారు.
అలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏమీ లేవు అనమాట. ఇక్కడ చూస్తే ఆల్రెడీ ధ్యానలింగం దగ్గర ఏదో పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ముందుగా ఇషా యోగా వెబ్సైట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వావ్, సన్సెట్ టైంలో బ్యాక్గ్రౌండ్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. సో మీరు వస్తే కానీ ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే లేజర్ షో చూసుకోవచ్చు. అలాగే వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగూ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ వ్యూస్ చూస్తున్నారు కదా, సన్సెట్ టైంలో కొండల మధ్యలో ఆ ఆరెంజ్ కలర్లో అసలు చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఆదియోగి స్టాచ్యూ. రీసెంట్గా బెంగళూరు దగ్గరలో చిక్కుబల్లాపూర్లో పెట్టిన ఆదియోగి స్టాచ్యూ కూడా సేమ్ డైమెన్షన్సే. బట్ నాకెందుకో ఇక్కడి ఆదియోగి స్టాచ్యూ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. జనాలు అయితే ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోయారు. అంటే చూస్తున్నారు కదా, మొత్తం లాన్ లాగా ఉంటుంది అనమాట, ఫ్రీగా ఏరియా అంతా కూడా. సో ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడైతే కూర్చున్నారు. అండ్ అందరూ కూడా లేజర్ షో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. Of yoga. You can witness this wondrous and powerful video imaging show every day at 7 PM. ఎగ్జాక్ట్లీ 7 o'clock అయితే చిన్న ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ యాక్చువల్ షో వచ్చేసి షార్ప్ 7:20కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఇక్కడ మెడిటేషన్ చేస్తే ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఆదియోగి విగ్రహం ఎత్తు వచ్చేసి 112 అడుగులు, అలాగే 34 అడుగుల వెడల్పు ఉంటుందన్నమాట. రాత్రిపూట లేజర్ షో టైంలో ఆదియోగి ముఖం అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది. భక్తులు ఈ టైంలో ధ్యానం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. లేజర్ షో మొత్తం యాడ్ చేస్తే వీడియో లెంతీ అవుతుందని లేజర్ షో వీడియోని సపరేట్గా అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. జనాలు మాత్రం మామూలుగా రాలేదు, చాలా హెవీగా ఉంది క్రౌడ్. సో ధ్యానలింగ దర్శనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు 8 గంటల వరకు అయితే ఓపెన్ చేస్తారు. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ షో తర్వాత వెళ్ళొచ్చు అనమాట. ఎంట్రన్స్ దగ్గర మనకైతే ఏదన్నా చిన్న చిన్న షాపింగ్ చేసుకోవాలనుకుంటే స్టోర్స్ అయితే ఉంటాయి. 3 స్టోర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇటు సైడు.
హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. అండ్ అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.